నమస్కారం అందరికీ. నా పేరు మలత. ఈరోజు మీతో పంచుకునే అంశం ఏంటంటే, ఈరోజు అక్టోబర్ 30 కాబట్టి ఈ రోజుకు సంబంధించినటువంటి అంశం ఏంటంటే పొదుపు. పొదుపు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే డబ్బులు దాచుకోవడం, లేకపోతే జాగ్రత్తగా కాపాడుకోవడం, ఇలాంటివన్నీ వస్తాయి. అయితే భారతదేశంలో మరి పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంపాదిస్తున్నటువంటి సంపాదనలో కాస్త దాచుకోవడం అంటే అది భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దాచుకోవడం జరుగుతుంది. కాబట్టి దాని ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఈ రోజున అంటే అక్టోబర్ 30వ తారీఖున పొదుపు దినోత్సవంగా జరుపుకుంటారు. కాబట్టి ఈ దినాన్ని గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తును జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్నటువంటి ధనంలో కాస్త దాచుకోవడం, లేదంటే బ్యాంకులలో జమ చేసుకోవడం వల్ల వ్యక్తిగత అవసరాలతో పాటు భారతదేశానికి ఆర్థిక వ్యవస్థను మనం సానుకూలంగా ఉంచుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇంకా అనేక మందికి రుణాలు ఇవ్వడానికి కూడా సహాయకరంగా ఉంటుంది. కాబట్టి డబ్బులు దాచుకోవడం ఎంతో అవసరమై ఉన్నది. కాబట్టి ప్రజల్లో ఇటువంటి ఉపయోగకరమైనటువంటి అంశాలను ప్రభుత్వాలు జ్ఞాపకం చేసుకొని ఇతరులతో పంచడం వల్ల వారికి ఉన్నటువంటి అవసరాలు, వీరు భవిష్యత్తుకు దాచిపెట్టినటువంటి ధనం ఏదైతే ఉందో అవన్నిటి కూడా రేపటి దినాల్లో ఎంతగానో చెప్పలేము, కష్టాలే రావచ్చు, ముప్పులే రావచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు ధీమాగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి డబ్బును పొదుపుగా వాడుకోవడం వల్ల, లేదంటే దాచిపెట్టుకోవడం వల్ల రేపటి తరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ధీమాగా ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి అవగాహన కల్పించుకొని వారికి ఉన్నటువంటి ధనంలో కాస్త పొదుపు చేసుకొని వాడడం వల్ల మీకు రేపటి తరాలకి భవిష్యత్తుకి కానివ్వండి మీకు ఎంతో సహాయకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.